వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఈ వాయుగుండం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆగస్టు 3 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న ఈ వాయుగుండం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశకు కదులుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కూడా ఇప్పటికే బలపడింది. దాని వల్ల కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటే కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు దాదాపుగా ఇది వారం రోజుల పాటు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా చేశారు. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే హెచ్చరికలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా ఉత్తర అంటే తెలంగాణలోని కానీ ఉత్తర జిల్లాలు, అటు పశ్చిమ, ఈశాన్య జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు మరో విధంగా అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా ఈ రోజు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈశాన్య తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మైబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేస్తారు. దీనికి అనుగుణం కూడా అటు పశ్చిమ తెలంగాణ, రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఈ రోజు హైదరాబాద్ వాతావరణం చూసుకుంటే మాత్రం అటు హైదరాబాద్ ఇప్పటికే ఉదయం సమయం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం సమయంలో కూడా అక్కడక్కడ భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేస్తారు. ఏదైతే జూలై నెలలో కూడా అటు లోటు వర్షపాతం ఉందో ఈ ఆగస్టుతో కూడా ఫుల్ఫిల్ అవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఒకవేళ ఆ బలహీన పడితే మాత్రం చెప్పలేము. ఆ పరిస్థితి ఎదురైతే మాత్రం మళ్ళీ లోటు వర్షంలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.